అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి శ్రీ విఘ్నేశ్వర ఆలయాన్ని సీఎస్ విజయానంద్ దర్శించుకున్నారు. స్వామివారికి 108 కొబ్బరికాయలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎస్ కు ఈవో అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా కేబీట్రుగుంట సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు ఒంగోలుకు చెందిన శాంతకుమారిగా గుర్తించారు. ఆంగ్లేయులపై తొలి తిరుగుబాటు జెండా ఎగరవేసిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగస్ఫూర్తి చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఆయన పేరు పెట్టుకోవడం గర్వకారణమని తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి బంగ్లా సర్కిల్ వద్ద మందుబాబు వీరంగం సృష్టించాడు. మద్యమత్తులో బీర్ బాటిల్ పగలగొట్టి ఆర్టీసీ బస్సు ఇతర వాహనాల డ్రైవర్లపై బెదిరింపులకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను కూడా లెక్క చేయలేదు మందుబాబు. చివరకు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. కడప జిల్లా పులివెందులలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 219వ జయంతి వేడుకల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్ర సమరయోధుడు నరసింహారెడ్డి అని గుర్తు చేశారు. బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన స్ఫూర్తితోనే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉద్యమాలు చేశారని తెలిపారు అవినాష్. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ పూజలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఆర్మూరు నియోజకవర్గ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా పనిచేస్తామని నాయకులు తెలిపారు. చిత్తూరు జిల్లా దిగువపల్లిలో యువతి ఆత్మహత్య కలకలం రేపింది. గౌతమి అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి ఊహా చిత్రాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులు స్పీడ్గా కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు అఫీషియల్ గా ఊహా చిత్రాలను తాము రిలీజ్ చేయలేదని అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మండలంలో కాలువల ప్రాజెక్టు మరమ్మత్తు, ఆర్కండ్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో పాటు అరుంధతి కళ్యాణ మండపం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు నాయకులు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మడి కుమారస్వామి ఆరోపించారు. దీనిపై ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలు జరిగితే కలెక్టర్ సారీ చెప్పినట్లు గుర్తు చేశారు.